ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ మొదలైన మొదటి గంటలోనే ఊహించని సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఆక్షన్లో మొదటి ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చిన హర్షదీప్ సింగ్ కోసం ఎస్ఆర్హెచ్, గుజరాత్, రాజస్థాన్ జట్లు పోటీ పడగా చివరికి పంజాబ్ జట్టు ఆర్టీఎం కార్డును ఉపయోగించుకుని 18 కోట్లకు దక్కించుకుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే హర్షదీప్ సింగ్ కోసం పంజాబ్ జట్టు 2 సార్లు ఆర్టీఎం కార్డును ఉపయోగించి హర్షదీప్ సింగ్ ఎస్ఆర్హెచ్కు దక్కకుండా 18 కోట్లకు లాగేసుకుంది. నటరాజన్కు ప్రత్యామ్నాయంగా హర్షదీప్ సింగ్ కోసం పోటీపడిన ఎస్ఆర్హెచ్కు భంగపాటు తప్పలేదు. ఇక ఆ తర్వాత మరో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కోసం కూడా ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడ్డాయి. అయ్యర్ నాయకత్వంలో ఢిల్లీ జట్టును 2 సార్లు ఫైనల్స్ కు తీసుకువెళ్లాడు. అలానే కేకేఆర్ జట్టు తన నాయకత్వంలో ఐపీఎల్ కప్ సాధించింది. దీంతో శ్రేయస్ అయ్యర్ కోసం తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ కూడా చివరి వరకు పోటీ పడింది. కానీ పంజాబ్ ఏకంగా 26 కోట్ల 75 లక్షలకు బిడ్ వేసి దక్కించుకుంది. ఇక రిషబ్ పంత్ ఆక్షన్లోకి రాగానే చాలా మంది చెన్నై జట్టు ఒక రేంజ్ లో పోటీ పడుతుంది అనుకుంటే అసలు చెన్నై జట్టు పంత్ కోసం ఒక్క బిడ్ కూడా వేయకుండా షాక్ ఇచ్చింది. చాలా మంది అభిమానులకు ఇది షాకింగ్ అనే చెప్పాలి. పంత్ కోసం ఎస్ఆర్హెచ్, లక్నో జట్లు గట్టిగా పోటీ పడగా 20 కోట్ల 75 లక్షల దగ్గర ఢిల్లీ జట్టు ఆర్టీఎం కార్డు ఉపయోగించింది. కానీ లక్నో జట్టు ఏకంగా 27 కోట్లు పెట్టడానికి సిద్ధమవడంతో ఆర్టీఎం కార్డు షెడ్డుకు పోయింది. పంత్ లక్నో జట్టులో సభ్యుడైపోయాడు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడని అనుకునేలోపే పంత్ ఆ రికార్డును చెరిపివేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్లో స్పిన్నర్ల కొరత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వేలంలోకి వచ్చిన చాహల్ కోసం ఎస్ఆర్హెచ్, పంజాబ్ జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఎస్ఆర్హెచ్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడంతో ఆ జట్టు చాహల్ కోసం కోట్లు కుమ్మరించడానికి రెడీ అయింది. కానీ పంజాబ్ ఏకంగా 18 కోట్లు బిడ్ వేయడంతో ఎస్ఆర్హెచ్ చేతులెత్తేసింది. ఈ ఆక్షన్లో ఈ 4 ఆటగాళ్లు ఊహించని విధంగా అత్యంత భారీ ధరకు అమ్ముడుపోయి ఆశ్చర్యపరిచారు. ఇక ఈ వేలంలో కేఎల్ రాహుల్ పై కూడా ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఆర్సీబీకి ఆడాలని ఉందని బహిరంగంగా చెప్పడం, దాంతోపాటు చాలా ఫ్రాంచైజీలకు కెప్టెన్లు లేకపోవడంతో రాహుల్ కోసం జట్లు కోట్లు కుమ్మరిస్తాయని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆర్సీబీ, కేకేఆర్ ఆరంభంలో పోటీ పడగా చెన్నై, ఢిల్లీ చివర్లో బిడ్డింగ్ వేసి రాహుల్ కోసం గట్టిగా పోరాడాయి. చివరికి 14 కోట్లకు రాహుల్ను ఢిల్లీ దక్కించుకుంది. రాహుల్కు మరీ అంత గొప్ప ధర దక్కకపోవడం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఆక్షన్లో ఈ 5 ఆటగాళ్లు ఊహించని ధరకు అమ్ముడుపోయి ఆశ్చర్యపరిచారు. ఈ ఆటగాళ్లపై వెచ్చించిన ధర సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.